హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ మేము సుజాత గ్యాస్ స్టవ్ స్టెయిన్లెస్ స్టీల్ది తీసుకొచ్చినాం కదా. దీని గురించి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట. అంతే దీని కాస్ట్ ఎంత, ఎక్కడ తెచ్చుకున్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్, అడ్రస్ చెప్పండి అని చెప్పేసి చాలా రోజుల నుంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి. మేము తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే చెప్పాలి కదా అని చెప్పేసి మేము చెప్పలేదన్నమాట ఇంతవరకు. అంతకు ముందు రోజే మేము వాళ్ళకి ఫోన్ చేసి అడిగామన్నమాట, చెప్పొచ్చా అంటే వాళ్ళు చెప్పమని చెప్పారు. అందుకని ఇప్పుడు ఈ వీడియో అయితే చెప్తున్నా. ఇక్కడ స్టవ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే 4 బర్నర్స్ స్టెయిన్లెస్ స్టీలు. ఇందులో మనకు కావాలనుకుంటే లిడ్ కూడా ఉంటుంది, కానీ మాకు వద్దనుకొని మేము స్టెయిన్లెస్ స్టీల్కి వెతికి మరీ తెచ్చుకున్నాం అనమాట. ఇది 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఈ పైన వచ్చేసి కొన్ని హైట్గా ఉంటాయి కదా, మేము అలా కాకుండా ఈ విధంగా ఫ్లాట్గా ఉన్నవి తీసుకొచ్చినాం అనమాట. ఎందుకంటే హైట్గా ఉంటే కొంచెం పెద్ద గిన్నెలు పెట్టినప్పుడు మనకు మీద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనికి హోల్స్ గిట్ట ఏముండదు, ప్లెయిన్ అనమాట. ఇది చూడండి సుజాత కంపెనీది, 10 ఇయర్స్ వారంటీ. మేము ఎలా అయితే అనుకున్నామో అలాగే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మేము వాడింది గ్లాస్దే ఉందన్నమాట. అది బటర్ఫ్లై కంపెనీ గ్లాస్దే తీసుకొచ్చాం. కానీ ఏమైనా ఎక్కువ వంటలు చేసినప్పుడు చాలా హీట్ అయిపోతుంది. హీట్ అయింది కదా అని చెప్పేసి మనం పైన వాటర్ వేసేస్తుంటాం కదా. వాటర్ వేయడం వల్లనే ఎక్కువ డేంజర్ అనమాట. వాటర్ వేయడం వల్ల హీట్, దానిపైన వాటర్ వేయడం వల్ల అది గ్లాస్ అనేది క్రాక్ వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి పగులుతుందనమాట. అది నార్మల్గా అయితే మంచిగానే ఉంటుంది, ఏం పగలదు కూడా. కానీ హీట్గా ఉన్నప్పుడు తొందరగా కూల్ కావాలని చెప్పేసి మనం వాటర్ అయితే వేసేస్తుంటాము. అలా వాటర్ వేయడం వల్లనే అది బ్లాస్ట్ అవుతుందని చెప్పారు వాళ్ళు. అయినా సరే మేము ఈ 4 బర్నర్ది నేను స్టెయిన్లెస్ స్టీల్ కావాలనుకునే ఉన్నా అనమాట. అందుకని చాలా స్టోర్స్ అయితే తిరిగాము, 4-5 స్టోర్స్ తిరిగాము. తిరిగి చూసాము కానీ చూసిన కాడ ఎక్కడ మేము అనుకున్నట్టుగా లేదు. ఇంకా నెక్స్ట్ ఇదేమో ఆన్లైన్లో నెంబర్ చూసింటిమి. అప్పుడు నెంబర్ చూసి వాళ్ళకి కాంటాక్ట్ అవుతే వాళ్ళు, మేము ఎలాగో హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి శ్రీ చైతన్య ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, అక్కడికి అడ్రస్కి అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇది మేము దగ్గరికి వెళ్ళలేదు, చూడలేదు. దగ్గరికి వెళ్ళకుండా చూడకుండా ఉన్నదే మాకు బాగా నచ్చింది, మేము అనుకున్నట్టుగా ఉందన్నమాట. ఇదేమో ఒక బర్నర్ పెద్దది, ఇంకొకటేమో చిన్నగా ఉంటుంది. ఇంకా రెండేమో ఇక్కడ అక్కడ ఆపోజిట్లో ఉన్నది సేమ్ సైజ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఏం పెద్దగా ఉంటుంది, థర్డ్దేమో చిన్నది అనమాట. తర్వాత దీనికి మేము సేఫ్టీ డివైస్ అయితే పెట్టినాము. ఇది యూజ్ చేయబట్టి దాదాపు ఒక 7 ఇయర్స్ అవుతుందేమో. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది మనకు ఇందులో గ్యాస్ ఎంత ఉందని కూడా కనిపిస్తుంది. అక్కడ గ్రీన్ వరకు పుల్ల ఉంది కదా, గ్రీన్ వరకు ఉంటేనేమో మనకు గ్యాస్ అనేది ఫుల్ ఉన్నట్లు, ఆ రెడ్ వరకు వచ్చేస్తేనేమో గ్యాస్ అయిపోతున్నట్టు అనమాట. మనకు ఎప్పుడు అయిపోతుంది, గ్యాస్ ఎంత ఉందని కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా గ్యాస్ లీక్ అవుతున్నా సరే ఈ సేఫ్టీ డివైస్ అనేది అది బ్లాస్ట్ కాకుండా చూస్తుంది. వాళ్ళు డెమో ఇచ్చినప్పుడు మన కళ్ళ ముందరే పైప్ కూడా కట్ చేసి చూపించారనమాట. కట్ చేసి చూపించినా సరే ఎక్కువ గ్యాస్ అనేది లీక్ కాదు, ఎంత అవసరమో అంత తీసుకుంటుంది అనమాట. దీన్ని కింద ఆఫ్ చేయడానికి ఉండదు, డైరెక్ట్గా అలాగే ఉంచాలన్నమాట. మనకు గ్యాస్ ఉందా లేదా, ఎప్పుడు అయిపోతుందా అనే టెన్షన్ కూడా లేకుండా మనకు కనిపిస్తుంది. మనము గ్యాస్ ఏజెన్సీ దగ్గర నుంచి మనం గ్యాస్ తీసుకొస్తాం కదా, ఫుల్ గ్యాస్ ఇచ్చిరా, అందులో గ్యాస్ ఎంత ఉంది, సగం ఉందా అనేది కూడా మనకు తెలుస్తుంది ఈ డివైస్ నుంచి. ఆల్రెడీ ఒకటి ఏమో దాని పాడైపోయిందనమాట. ఒకటి పాడైపోతే మళ్ళీ ఇంకొకటి తెచ్చుకున్నాము. అంటే ఒకటి అయిపోయినాక ఇంకొకటి తెచ్చుకున్నామంటే అది ఎంత బాగా మనకు వర్క్ అయిందనేది ఇక్కడే అర్థమవుతుంది కదా. ఆ డివైస్ వల్ల సేఫ్టీ అనమాట చాలా. ఇక్కడనేమో అన్ని బర్నర్స్ ఒకేసారి ఆన్ చేసి చూపిస్తున్నా. ఇదేమో మనకు బ్యాటరీతో ఉంటుందన్నమాట. మనకు లైటర్ అవసరం లేదు, డైరెక్ట్గా కింద సైడ్ బ్యాటరీ, ఒక పెద్ద బ్యాటరీ ఉంటుంది కదా, అది పెడితే మనకు డైరెక్ట్గా స్టవ్ అయితే ఆన్ చేయొచ్చు. వాటి ఫ్లేమ్ ఎంత వస్తుందని చూపించడానికి ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసిన. ఇంకా వాళ్ళు ఒకటి విజిటింగ్ కార్డ్ అయితే పంపించారనమాట, అది లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను చూడండి. ఈ గ్యాస్ బర్నర్ది, ఈ డివైస్ది మీకు బాక్స్ కూడా చూపిస్తాను, దాని మీద అడ్రస్ అన్నీ ఉంటాయి. ఇదే అనమాట. అది ఆఫర్లో 2 వచ్చినాయి అనమాట. ఇక్కడ 3000 ఎంత కాస్ట్, 4300 ఉన్నాయి కదా, అంత కాస్ట్ అయితే ఏం పడదు. ఒక 2000కి ఏమో 2 ఏమి ఇచ్చారు, కానీ వర్తబుల్ అనమాట చాలా. ఈ 4 బర్నర్ స్టెయిన్లెస్ స్టీల్ విజిటింగ్ కార్డ్ వచ్చేసి నేను లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. అక్కడ ఉన్న అడ్రస్కి, ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో అని వెళ్ళొచ్చు అనమాట. అమీర్పేట హైదరాబాద్లో ఉంటుంది. అన్ని రకాల ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ ఉంటాయి అక్కడ. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే కూడా డెలివరీ ఫెసిలిటీ కూడా ఉందనుకుంటా, హోమ్ డెలివరీ ఫెసిలిటీస్. ఒకసారి మీరు ఆ నెంబర్కి, విజిటింగ్ కార్డులపై ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి. కాస్ట్ అంతా కనుక్కొని వాళ్ళ దగ్గర ఆర్డర్ అయితే చేసుకోండి.
ఎందుకంటే చాలామంది అడిగారు కాబట్టి ఇక్కడ వాళ్ళ కనుక్కొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.